40 రోజుల నుంచి జరుగుతున్న ఈ 4 రోజుల్ని మనం చాలా కీలకంగా తీసుకున్నాం. 20వ తేదీ నుంచి జరిగిన దాన్ని కీలకంగా తీసుకుంటున్నాం కదా. సో ఈ మొత్తంగా ఈ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత ఇవాళ వచ్చిన ముగింపు ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా, ఆ తర్వాత మిగిలిన 2 డిమాండ్లు కూడా కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయడం, ఇవన్నిటి మీద మీ ఇనిషియల్ అనాలిసిస్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. మీరు 3 పాయింట్లు చెప్పినారు వికే గారు. అందులో నేను ప్రధానంగా ఓవరాల్ గా ఈ డిబేట్ అటు ఇటు పోకముందే నేను ఒకటేం చెప్పదలుచుకున్నానంటే, ఎందుకంటే ప్రధాన రాజకీయ పార్టీ ప్రతినిధులు ఉన్నారు అంటే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, దానికంటే ముందు మూమెంట్ సక్సెస్ అయిన దాని మీద, ఆ తీరు మీద ఒక అనాలిసిస్ చేస్తే తర్వాత మిగతా విషయాల మీద మనం వెళదాం. సో మీరు చెప్పిన 3 అంశాల మీద అండి. ఒకటి, హ్యాండ్స్ డౌన్ నా క్లియర్ ఒపీనియన్, నాతో పాటు అందరి ఒపీనియన్ ఏంటంటే, ఇండియాస్ ఇంటిగ్రిటీ, సార్వభౌమాధికారం, అఖండతకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా దాని మీద చర్య తీసుకోవాలి. అది ఈ నిరసనలోనే కాదు, అది ఎక్కడైనా అందరము కట్టుబడి ఉన్నాము. పక్క దేశాలు, పక్క రాజ్యాలు, పక్క వాళ్ళు మనకి చెప్పి మనని ఏదో రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు, పని లేదు. అట్లాంటిది ఏమన్నా జరిగితే దాని మీద ఖచ్చితంగా చర్య అనేది ఉండాలి, ఎంక్వైరీ అనేది ఉండాలి. ఇది నేను మొదటిగా చెప్పదలుచుకున్నా. ఇది కాకుండా ఈ నిరసన ఏదైతే ఉందో దీనికి ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయండి. ఒకటి, ఇది భారీ విజయం. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక చిన్న సెటైర్ తో స్టార్ట్ అయ్యి, ప్రధాన న్యాయమూర్తి గారు ఏదో ఒక కమెంట్ అన్నప్పుడు దాన్ని తీసుకొని ఇంత స్పాంటేనియస్ గా, ఇంత స్పొరాడిక్ గా, ఇంత ప్రభావంగా ప్రజల మధ్యకి వెళ్ళి ఈ ఇంత పెద్ద డిమాండ్ ని ప్రధాన రాజకీయ పార్టీలు ఏవి కూడా ఇట్లాంటి డిమాండ్ చేసినా గానీ ఇవి చేయించలేకపోయినారు గత 12 ఏళ్ళుగా. అట్లాంటిది విద్యార్థులు, యువజనులు అందరూ దేశవ్యాప్తంగా వచ్చి ఒక్కొక్క ట్రైన్లలో, బస్సులలో, హైదరాబాద్ నుండి, చెన్నై నుండి ఢిల్లీకి. అంటే ఎందుకు సుజన గారు, రైతులు కూడా భారీ ఉద్యమం చేసి చట్టాలను వెనక్కి తీసుకునేలాగా చేశారు కదా, రైతుల ఉద్యమం కూడా చేశారు, ఖచ్చితంగా చేశారు. కాబట్టి అప్పుడు రాజీనామా జరగలేదు. అప్పుడు ఎందుకంటే రాజీనామా జరగలేదు, కరెక్ట్. అప్పుడు డిమాండ్స్ కూడా ఇంత క్లియర్ గా పాయింటెడ్ గా లేవు. ఎందుకంటే అక్కడ ఇండియా యుఎస్ డీల్ ఉండే, ఇండియా ఆస్ట్రేలియా, అదంతా వేరే చర్చ. ఇవాళ ప్రధానంగా అందరూ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ వ్యక్తి నుంచి ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ బాగా తాకింది. ఇది కేవలం 24 లక్షల కుటుంబాల సంగతి, ఆ విద్యార్థుల సంగతి కాకుండా ప్రతి ఒక్కరికి అనిపించింది ఏంటంటే, ఇంకా మనము దీన్ని యాక్సెప్ట్ చేయొద్దు, దీనికి ఏదో ఒకటి ఒక ఉపశమనం అనేది ఉండాలని అందరు నిర్ణయించుకొని ఉద్యమాన్ని చేసిండ్రు. చాలా మంచిది. దానికి ప్రతి ఒక్క చిన్న రాజకీయ పార్టీ, పెద్ద రాజకీయ పార్టీ, సంఘాలు ప్రతి ఒక్కరు దానికి మద్దతు పలికినారు. ఎట్లా పలికినది పక్కకు పెడితే, పలికి ఈ ముందుకు తీసుకెళ్లి ఒక పొలిటికల్ డిమాండ్ అయితే సక్సెస్ఫుల్ గా చేసారు. ఇది ఖచ్చితంగా విజయం. రైట్. ఒక్క నిమిషం. ఆ విజయం అన్న దగ్గర ఒక్క కామా పెడదాం, ఒక్క క్షణం.